హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కు ఫిర్యాదు చేశారు. కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన అధికారిక సమావేశంలో దుర్భాషలాడారని లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడుతూ ఉంటే అడ్డుకున్నారని, ఇందుకు గాను అతనిపై చర్యలు తీసుకోవాలని సంజయ్ కోరారు. దీనిపై స్పందించిన స్పీకర్ ప్రసాద్ కుమార్ నివేదిక తెప్పించాక చర్యలు తీసుకుంటామన్నారు. కరీంనగర్ కలెక్టరేట్లో అభివృద్ధి కార్యక్రమాల సన్నద్ధతపై ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం రసాబసగా మారింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ని ఉద్దేశించి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో వాగ్వాదం జరిగింది. మంత్రుల సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఫిర్యాదు చేశారు. కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన అధికారిక సమావేశంలో దుర్భాషలాడారని లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడుతూ ఉంటే అడ్డుకున్నారని, ఇందుకు గాను అతనిపై చర్యలు తీసుకోవాలని సంజయ్ కోరారు. దీనిపై స్పందించిన స్పీకర్ ప్రసాద్ కుమార్ నివేదిక తెప్పించాక చర్యలు తీసుకుంటామన్నారు. కరీంనగర్ కలెక్టరేట్లో అభివృద్ధి కార్యక్రమాల సన్నద్ధతపై ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం రసాబసగా మారింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ని ఉద్దేశించి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో వాగ్వాదం జరిగింది. మంత్రుల సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వేణు ఫోన్ లైన్ లో అందిస్తారు. వేణు, గుడ్ ఆఫ్టర్నూన్. కరీంనగర్ సమీక్షా సమావేశం సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనపై ఎమ్మెల్యే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడ కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేయడం జరిగింది. కరీంనగర్ కలెక్టరేట్ లో జరిగిన అధికారిక సమావేశంలో దుర్భాషలాడారని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే అడ్డుకున్నారు, ఇందుకు గాను అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి సంజయ్ కోరారు. ఇక దీనిపై స్పందించినటువంటి స్పీకర్ ప్రసాద్ కుమార్ నివేదిక తెప్పించాక చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కరీంనగర్ జిల్లా అభివృద్ధికి సంబంధించి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఒకవైపు సమీక్ష చేస్తుండగానే ఈ సంఘటన చోటు చేసుకోవడం, మరోవైపు ఏదైతే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగానే మరోవైపు హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అడ్డుకోవడంతో ఈ వివాదం చెలరేగింది. ఇక ఈ వివాదంతో ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఏదైతే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ శాసనసభ స్పీకర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. జరిగిన ఘటనపై చర్య తీసుకోవాలి అని చెప్పి కూడా కోరడం జరిగింది. దీంతో వెంటనే స్పందించినటువంటి స్పీకర్ పూర్తిస్థాయి నివేదిక తెప్పించుకున్నాక చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. రైట్ వేణు, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.